మరొకసారి మీ పిల్లల మధ్య అనుగ్రహించినటువంటి చక్కటి సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాటలు మీవు గనుక తండ్రి, మీరే మాట్లాడితే మా బ్రతుకులకు ఉపయోగకరంగా ఉంటుంది గనక మా బ్రతుకులకు అవసరమైన సంగతులు తండ్రి మీ లేఖనముల ద్వారా తెలుసుకొనగలిగే శక్తిని దయచేయమని కోరుకుంటున్నాం. జ్ఞానమును వివేకమును గ్రహించండి, సమయమును సద్వినియోగం చేసుకునే జ్ఞానమును అనుగ్రహించమని, ప్రతి విషయములోను తండ్రి మిమ్మల్ని మహిమపరచగలిగే జీవితాలు మాకు దయచేయమని కోరుకుంటూ క్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క దివ్యమైన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి సిద్ధపడదాం. యాకోబు గారు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట, మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలను అన్నాడు. చూడండి, తమ్ముడు రీసౌండ్ వస్తున్నారు. ఓకే, సెట్ చేయి. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అని అడుగుతున్నాడు. చూడండి, మనిషి అంటేనే శ్రమలు వస్తాయి. క్రైస్తవులకు ఖచ్చితంగా శ్రమలు సంభవిస్తాయి. క్రైస్తవ జీవితంలో శ్రమలు ఏదో ఒక టైంలో, ఇంకా చెప్పాలంటే మనిషి అనేవాడికి ఏదో ఒక సమయంలో శ్రమ అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది. శ్రమలు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? శ్రమలు ఎదురైనప్పుడు ఏం చేస్తాం? మ్యాక్సిమం చేసేది ఏంటంటే, శ్రమల్లో మనిషి కృంగిపోతాడు, సహనం చచ్చిపోతుంది, కోపం పెరిగిపోతుంది, ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇవి తగ్గిపోయినాయో మనిషి సనగడం ప్రారంభిస్తాడు. ఆ సనుగుడు చాలా దారుణంగా మారిపోతుంది. అది ఆల్రెడీ ఒక వెర్షన్ నేను మాట్లాడాను, ఎక్కడ బుధవారం క్లాసులో అనుకుంటా. ఇది 2.0, మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోకండి. సనగడం ఆల్రెడీ మనిషికి అలవాటు. చుట్టుపక్కల వాళ్ళని తిడతాడు, పరిస్థితులను తిడతాడు, వస్తువులను తిడతాడు, వీటన్నిటిని తిడతాడు. కానీ పీక్ స్టేజ్ ఏంటి తెలుసా? విపరీతమైన శ్రమలు మనకి ఎదురైపోయినప్పుడు మనల్ని మనం తిట్టుకుంటాం, మనల్ని మనమే తిట్టుకుంటాం. నా బతుకు, నేనో బతుకుతున్నాను, అదేదో బతుకుతుంది, నా బతుకుతో పోలిస్తే దాని బతికే నయం. ఇలా ఎలా ఏ స్టేజ్కి వెళ్ళిపోతామంటే, చిచి ఎందుకు పుట్టానో తెలీదు, నా అలాంటి బతుకు పగోడుకు కూడా రాకూడదు. ఇది మనం మాట్లాడే మాటలు. చాలా భయంకరంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ శ్రమల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రమలు అనేవి మన జీవితంలో కామన్ గనక ఆ శ్రమల్లో చాలా జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ఏం చెయ్యాలో సొల్యూషన్గా ఇక్కడ మాట్లాడుతుంటాడు. ఏంటి ఆ సొల్యూషన్ అంటే, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేయమన్నాడు కదండి, ప్రార్థన చేస్తాం. కానీ ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయకూడదు? మీకు తెలుసో లేదో, ప్రార్థన కూడా పాపమైపోతుంది. బైబిల్లో మాట ఉంది, 109వ కీర్తన 109వ కీర్తనలో రాయబడుతున్న మాట చూడండి. 109వ కీర్తన 5వ వచనంలో రాయబడుతున్న మాట మనం చూస్తే 4వ వచనం చదువు. 4వ వచనం 109వ కీర్తన 4వ వచనం. నేను చూపిన ప్రేమకు, దావీదు గారికి విపరీతమైన శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలు
పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఉద్దేశించి ఈయన మాట్లాడుతున్నమాట. వాళ్ళందరికీ ఈయన ప్రేమ చూపించాడట. ఆ ప్రేమకు ప్రతిగా వీళ్ళు ఏం చేశారు? వారు నా మీద పగబట్టి ఉన్నారు అని చూడండి. ఈయన ప్రేమించాడు, వాళ్ళు పగబట్టారు. నేను ప్రేమించాను, వాళ్ళు పగబట్టారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే ఈ పగబట్టిన వాళ్ళందరూ వేధిస్తున్నప్పుడు, ఈ పగబట్టిన వాళ్ళందరూ బాధిస్తున్నప్పుడు, ఆ పగబట్టిన వాళ్ళందరూ పెడుతున్నటువంటి బాధల్లో ఈయన ఏం చేస్తున్నాడట? మానక ప్రార్థన చేస్తున్నాడు. దావీదు గారు ఏం చేస్తున్నాడు? మానక ప్రార్థన చేస్తున్నాడు. మరి అవతలోడు ఏం చేస్తాడు? వాడేం చేస్తాడు? నేనున్నాను, తమ్ముడు సూరిబాబు ఉన్నాడు, నేను ఆయన బాధ పెడుతున్నాను, హింసిస్తున్నాను, ఏడిపిస్తున్నాను. ఏం చేయలేడు నన్ను, ఎందుకంటే ఆయనకంటే కొంచెం దిట్టంగా ఉన్నాను. ఏం చేస్తాడు చెప్పండి? ఏమీ చేయలేడు నన్ను. ఆయన పళ్ళు ఆయనే కొరుక్కోవాలి, ఆయన జుట్టు ఆయనే బీక్కోవాలి, ఆయన తలక ఆయనే బాదుకోవాలి. నన్ను ఏం చేయలేక ఏం చేస్తాడు? ఇక వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నేనేమైనా తక్కువ తిన్నాను, మరి నేనేం చేస్తాను? నేను ప్రార్థన చేస్తాను. ఒక పక్క తిడుతూ, ఒక పక్క కొడుతూ, ఒక పక్క బాధిస్తూ, మళ్ళీ రెండోది నేను భక్తుడినే, మరి నేను వెళ్ళి ఏం చేస్తాను? నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఇద్దరు ప్రార్థనలు, నా ప్రార్థనలు ఆయన ప్రార్థనలు తేడా ఏంటి? నా ప్రార్థన ఒకలా ఉంటుంది, ఆయన ప్రార్థన ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఈయన కూడా బాధించేవాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు గారిని బాధిస్తున్న శత్రువులు కూడా ప్రార్థన చేస్తున్నారట. ఆ ప్రార్థన గురించి ఆయన చెప్తున్నాడు చూడండి, 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. నేరం ఏంటి? అవతలవాడు చేసిన నేరం ఏంటి? అవతలవాడు చేసిన నేరం ఏంటి? ప్రార్థన. ఏంటి? ఆ తీర్పు దినాన్ని, విమర్శ దినాన్ని నిలబెట్టి తీర్పు తీర్చేటప్పుడట దేన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు? వాడు చేసిన ప్రార్థన ఉందే, ఆ ప్రార్థన బట్టి తీర్పు తీరుస్తాడు. ఎవరికి ప్రార్థన చేశాడు? దేవునికే చేశాడు. దేవునికి చేసిన ప్రార్థన బట్టి దేవుడట వాడిని పాపిగా తీర్పు తీరుస్తాడట. నువ్వు పాపివు నువ్వు. అందుకే అంటున్నాడు, వాని ప్రార్థన వానికి పాపమగునుగాక అన్నట్టు చూడు. శ్రమల్లో కొన్నిసార్లు మనం ఏడ్చేస్తూ ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తుంటాం. ఏం చేయాలో మనకు తెలియదు. అందుకే నేను చెప్తున్నా, శ్రమల్లో మన ఆలోచన శక్తి తగ్గిపోతుంది. మన నాలుక ఊరకని ఎదురుపడుతుంటుంది. కోపంలో అస్సలు కంట్రోల్లో ఉండదు. బాధా కోపం రెండూ ఉన్నప్పుడు అస్సలు ఈ నాలుక ఏం మాట్లాడుతుందో కూడా దీనికి తెలియదు. భయంకరమైన పదాలు మన నోటంటే వచ్చేస్తాయి. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, మన నోటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థించే ప్రార్థన కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రార్థన ఏమవుతుంది? వాని ప్రార్థన వానికి పాపమగునుగాక అన్నాడు చూడండి. ప్రార్థన పాపం అవుతుందంటే అవుతుంది. ఇక ఎక్కువ శాతం ఈ డిప్రెషన్ మనం చేసేది ఏంటంటే, భక్తిలోనే ఉన్నాం అనుకుంటాం, దేవునితోనే ఉన్నాం అనుకుంటాం, ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. ఇంకా కొందరు భక్తుల జీవితాలు చూద్దాం. చాలా ఓపికగా ఉన్నవాళ్ళు ఎలా ఆ శోధనలో నలిగిపోయారో, ఎలాంటి మాటలు మాట్లాడారో బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంటుంది. సహనానికి మారిపోయారు ఎవరు? యోబు గారు. బయట అడిగామనుకోండి, నీకు భూదేవుకున్నంత ఓర్పు ఉండాలంటారు. కానీ బైబిల్ని అడిగామనుకో, యోబు గారు సహనం మీరు ఎరుగుదురు కదా అని చెప్తారు. సహనానికి మరో పేరు ఎవరంటే యోబు గారు. అందుకే బైబిల్లో మనకు చెప్పే మాట ఏంటంటే, యోబు యొక్క సహనమును, ఓపికను మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఇది యోబు గారి గురించి ఇవ్వబడిన సాక్ష్యం. నిజమే, ఆయనంత ఓపిక, ఆయనంత సహనం ఇక ఎవరు చూపించలేరేమో అనిపిస్తుంది. అలాంటి భక్తి కలిగిన ఆయన శ్రమల్లో ఆయన చేసిన ఒక పని ఉంది.
కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఎలా ఉంటాయి మీరు చూడండి. 3వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి రాయబడుతున్నమాట. యోబు గారు మాట్లాడడం మొదలుపెట్టారట. ఏం చేశాడు ఈయన? 7 రోజుల పాటు, ఎందుకంటే స్నేహితులు వచ్చారు, స్నేహితులు వచ్చి ఆయన చూసి, ఆయన బాధను చూసి 7 రోజుల పాటు మాట్లాడలేదండి. వాళ్ళు మాట్లాడలేదు, ఈయన మాట్లాడలేదు. ఇలా మాట్లాడకుండా నేలను కూర్చుండిపోయారు అంతే. ఈ 7 రోజుల తర్వాత ఈయన మొదలెట్టాడు మాట్లాడడం. ఆ సైలెన్స్ని బ్రేక్ చేస్తే ఈయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? యోబు ఇలాగు అని. ఏమని? నా తల్లి గర్భద్వారములనది మూయనందుకు అన్నాడు. చూడండి, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోనుగాక. చూసారా, అంత సహనం కలిగిన వాడు ఇలా మాట్లాడుతున్నాడంటే మనం పరిస్థితి ఏంటి? మనకి సహనమా? మన సహనం ఎలా ఉంటుందో తెలుసా? మనం తిట్టాలంటే పెద్ద పెద్ద కారణాలు అక్కర్లా. వేసవికాలంలో కరెంటు తీసేసాడు అనుకోండి, ఆ కరెంటు ఎవడాడు? ఆ లైన్ మీద ఉన్నవాడు ఉన్నాడా? పోయాడు. ఇక ఆడి పెళ్ళం తాడు తెగిపోను, ఆడు కాళ్ళు చేతులు అడిపోను. ఈ టైంలోనే తీసేస్తాడమ్మా. ఏంటి కరెంటు తీసేసినందుకు? మన కోపాలు ఊరకన వచ్చేస్తాయి. పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు మనకి, పెద్ద పెద్ద కారణాలేం అక్కర్లా. చాలా చిన్న చిన్న వాటికి మనం సహనం కోల్పోతాం, చాలా చిన్న చిన్న వాటికి. మరి శ్రమల్లో అయితే యోబు లాంటి వాడే సహనం కోల్పోయి మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు. పుట్టినరోజుని తిడుతున్నాడంటే ఊరకనా? అంటే పుట్టినరోజుని డిసైడ్ చేసింది ఎవరు? దేవుడు. ఆ రోజు డిసైడ్ చేసి దేవుడు జన్మనిస్తే ఈయన అంటాడు ఆ రోజు అనేది లేకపోతే బాగుండు. అలా రోజు సూర్యుడు ఎందుకు ఉదయించాడు? ఆ రోజు ఇది వెలుగెందుకు వచ్చింది? ఎలాంటి మాటలు మాట్లాడంటే అలాంటి మాటలు మాట్లాడేశాడు. ఇంకా మాట్లాడుతూ ఎలాంటి భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కిందకి రాయబడుతున్నప్పుడు మాటలు మనం చూసినప్పుడు 8వ వచనంలో రాడు చూడండి. దినములట అశుభ దినములని చెప్పువారు దాన్ని శపించుదురుగాక. దేన్ని? యోబు గారు పుట్టినరోజు ఏదైతే ఉందో ఆ పుట్టినరోజునట దినములు అశుభములని చెప్పేవాళ్ళు ఉంటారే, ఉంటారా? ఉండరా? ఎక్కడుంటారు? దినాలు అశుభ దినాలని చెప్పేవాళ్ళు ఎక్కడుంటారు? మన ఇంట్లోనే ఉంటారు. మన ఇంట్లో ఎక్కడుంటారు? పొద్దున్నే టీవీ ఆన్ చేసామనుకోండి, ప్రతి ఛానల్లో అలా ఉంటారు. టీవీ ఆన్ చేయగానే ఎవరు కనబడతారు మనకి? ఈ రాశి ప్రకారం ఈరోజు మంచిది కాదు, ఈ రాశి వాళ్ళకి ఇది మంచిది కాదు, ఆ రాశి వాళ్ళు అది మంచిది కాదు. ఇలా చెప్పేదంటే ఏంటనుకుంటున్నారు? ఈరోజు మంచిది కాదు, ఈరోజు మంచిది కాదు. దినములట అశుభ దినములని, అశుభమని చెప్పేవాళ్ళు దేని బట్టి చెప్తున్నారు వీళ్ళు? దేని బట్టి చెప్తారు? ఆ గ్రహం ఈరోజు ఎలా ఉంది, ఆ నక్షత్రం ఈరోజు పక్కెళ్ళింది, చందమామ సైడ్ అయ్యాడు, గ్రహాలన్నీ గుర్రుగా ఉన్నాయి, లేకపోతే గ్రహాల నిగ్రహం తప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటివన్నీ చెప్తుంటారు చూసారు. చెప్పి ఈరోజు మంచిది కాదని చెప్తారు, ఈరోజు మంచిది కాదు. ఇలా దినాలను చెప్పేవాళ్ళట యోబు గారు పుట్టినరోజునట ఏం చెప్పాలి? ఆ దినం మంచిది కాదు. దేని బట్టి మంచిది కాదు? యోబు గారు పుట్టినరోజును అలా ఏని బట్టి ఈరోజు మంచిది కాదంటే చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? ఈరోజు యోబు అనేవాడు పుట్టాడు కాబట్టి ఆ రోజు మంచిది కాదు. ఎందుకంటే కొన్ని సెలబ్రేషన్ డేస్ ఉంటాయి చూసారా? అక్టోబర్ 2 ఏంటది? మహాత్మా గాంధీ జయంతి. భారతీయులందరూ ఏం చేస్తారు? సెలబ్రేషన్ చేసుకుంటారు. అలాగే గొప్ప వాళ్ళు పుట్టినరోజుని సెలబ్రేషన్ చేసుకుంటారు. యోబు దినాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునేవారు. కానీ నేను అంటాడు నా దినాన్ని, నా పుట్టినరోజు ఏదైతే ఉందో ఆ పుట్టినరోజుని ఎవరు సెలబ్రేషన్ చేసుకోకూడదు. ఇంకా చెప్పాలంటే అశుభం అంటే నా దినమే, నేను పుట్టినరోజు మంచిది కాదు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను పుట్టినరోజు మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? నేను మంచోడిని కాదు,
నేను పుట్టినరోజు మంచిది కాదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు చూడండి. ఎవరు ఇంత సహనం కలిగిన వాడు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మనం ఏ రేంజ్లో ఉంటాం? శ్రమలు ఎందుకు భయంకరమైన తెలుసా? ఎంతటి భక్తినైనా సరే నీరుగార్చేస్తాయి, ఎలాంటి భక్తుడైనా వచ్చేస్తాయి. శ్రమలు మన విశ్వాస జీవితాన్ని తారుమారు చేసి పడేస్తాయి. అందుకే ఆయన అంటాడు, శ్రమల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రమల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోబు గారు అంటున్నాడు, నేను పుట్టినరోజే మంచిది కాదు, ఆ రోజు లేకుండా ఉండుంటే బాగుండు. చూడండి, ఈ జ్యోతిష్కులందరూనట ఏం చెప్పాలి? ఈరోజు మంచిది కదమ్మా, ఈరోజు పుట్టినోడు నష్టజాతకుడు, ఏం చేయి? చంపేసాయి, తీసుకెళ్ళి దూరంగా పడేసాయి. ఇలా శపిస్తే వదిలిపోనట్టున్నాడు. చూడండి, నేను పుట్టినరోజు ఎలాంటిది అండ్ అలాంటి వాడు అంతగా దిగజారిపోయాడంటే చూడండి, ఏంటి కారణం అంటే ఆయన అనుభవించిన శ్రమలు అలాంటివి. చిన్న మన శ్రమలు కావు, భయంకరమైన శ్రమలు అనుభవించాడు ఆయన. శ్రమలను బట్టి అంత ఒత్తిడిలోనే మాట్లాడుతున్నాడు ఆయన. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో అశుభ దినములని చెప్పే వాళ్ళందరూ నా పుట్టినరోజుని నన్ను బట్టే కారణం చేసుకుని ఈరోజు మంచిది కాదని చెప్తారు. నన్ను బట్టే. ఇక అదే కాదు, ఇంకొక మాట అంటాడు చూడండి. ఏమంటున్నాడు? ఇంకొక మాట అంటాడు చూడండి, భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక అన్నాడు. చూడండి, దేన్ని? ఆయన పుట్టినరోజు. ఎవరట? భుజంగమును రేపుటకు నేర్పుగలవారు. నేర్పుగలవారు అంటే తెలిసిన వారు. భుజంగమును రేపే విద్య తెలిసిన వారు. భుజంగం అంటే తెలుసా తెలీదా? ఏంటది? పాము. భుజంగం అనగా పాము. పామునే ఇంకొక పర్యాయ పదం భుజంగం అంటారు, లేదంటే సర్పం అంటారు. పామును రేపుటకు నేర్పుగలిగిన వాళ్ళట. అంటే వీళ్ళు ఏం చేయగలరు? పామును రేపగలరు. మన మీదకి రేపగలరు, మన మీద పడేటట్టు చేయగలరు. పాము అంటే బయట పాములు ఆడించేవాళ్ళు అనుకునేరు. వాళ్ళ గురించి చెప్తున్న మాట కాదు ఇది. పాములను ఆడించేవాళ్ళు కాదు, పాములు పట్టుకునేవాళ్ళు కాదు. బైబిల్ గ్రంథంలో భుజంగము, పాము అనే అర్థం ఏంటో తెలుసా? పాము అన్న పదం పేరు బైబిల్లో ఒకదానికి పెట్టబడింది. ఎవరికి? ఘటసర్పం, ఎర్రని ఘటసర్పం, మహాఘట సర్పం. ఎవరికి ఈ పేరు ఉంది? అపవాది. అపవాదికి మరో పేరు మన పర్యాయ పదం దెయ్యం. దెయ్యాన్ని రేపుటకు నేర్పుగలిగిన వాళ్ళు. దెయ్యాన్ని రేపుతారట, మన మీదకు వచ్చేటట్టుగా దెయ్యాన్ని రెచ్చగొడతారట. దెయ్యాన్ని రేపుటకు నేర్పుగలిగిన వారు అంటే ఆ విద్య తెలిసిన వాడు. దెయ్యాన్ని రేపేవాడు ఎవడు? దెయ్యాన్ని రేపి మన మీదకి పంపేవాడు ఎవడు? ఎవరు చెప్పండి? తెలిసా తెలీదా? తెలియకపోతే తెలియదని చెప్పండి. మరి అలా చూడకండి. మీకు తెలిసా తెలియదన్న కన్ఫ్యూజన్లో మీకు తెలిసానికి సగం నేను వదిలేయచ్చు, లేదా తెలియదని ఎక్కువ చెప్పేయచ్చు. ఇందుకే దెయ్యాలు రేపేవాళ్ళు ఉన్నారా లేరా? సమాజంలో ఉన్నారా? ఉన్నారు. ఎవరు? చెప్తుంటారు కదా, అమ్మా నీకు దెయ్యం పట్టింది, ఆ దెయ్యం వదలాలంటే నేను ఇంకో దెయ్యాన్ని పంపుతాను నీ దగ్గరికి. నీకు పట్టిన దెయ్యాన్ని వదిలించాలంటే ఇంకో దెయ్యాన్ని పంపుతాడట ఈయన. ఒక పెద్ద దెయ్యం వచ్చి నీ దగ్గర ఉన్న చిన్న దెయ్యాన్ని ఏం చేద్ది? బంధించి తీసుకొచ్చేస్తుంది. అవునా కదా? వీళ్ళు ఉన్నారు. ఎవరు? మంత్రగాళ్ళు. యోబు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. అందుకే వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసారా, ఇంకా చెప్పాలంటే మన పరిభాషలో చెప్పాలంటే చేతబడి చేసే వాళ్ళందరూ ఏం చెప్తారనుకుంటున్నారు? దెయ్యాన్ని పంపుతాను నీ దగ్గరికి. పడుకున్న దెయ్యాన్ని, పాతాళంలో ఉన్న దెయ్యాన్ని వీళ్ళట రేపు ఎక్కడ పంపుతారు? మీ మీద కుసుకొలుపుతాం రండి. అందుకనే దెయ్యాల విద్య తెలిసిన వీళ్ళందరి దగ్గరికి జనాలు పరిగెట్టి ఏం చేయండి, మా వాడికి దెయ్యం పట్టింది, మీరు ఇంకో దెయ్యాన్ని పంపించి వదలగొట్టండి అని. కానీ మీకు తెలియని సంగతి ఏంటో తెలుసా? ఒక దెయ్యం ఇంకొక దెయ్యాన్ని వెళ్ళగొట్టదు. మరి ఏం చేద్ది? దెయ్యాలు మనలాంటి మనుషులు కాదు. మనకున్న భావాలు దెయ్యాలకు ఉండవు. దెయ్యాలకు ఐకమత్యం ఎక్కువ.
ఐకమత్యం నేర్చుకోవాల్సింది ఎక్కడో తెలుసా? దెయ్యాలను చూసే. అది ఎవరు చెప్పిన మాట? యేసుక్రీస్తు చెప్పిన మాట. ఒక దెయ్యం ఇంకొక దెయ్యాన్ని వెళ్ళగొట్టదట. సాతాను తనకు తానే వేరు పడదు అని చెప్పాడు ఆయన. దెయ్యం అని పేరు. ఒకవేళ దెయ్యానికి ఇంకో దెయ్యం ఎదురుపడింది అనుకోండి, నేను దెయ్యాన్ని అనగానే ఆ దెయ్యం వాటేసేసుకుంటుంది. ఐ లవ్ యూ, నేను కూడా ఎవరు? నేను దెయ్యాన్ని, మనంతా ఒకే జాతి అని చెప్పి కౌగిలించుకుంటాయి. దెయ్యాలకు ఐకమత్యం ఎక్కువ, మహా ఎక్కువ. మామూలు ఐకమత్యం కాదు. ఈరోజు నలుగురు ఇంట్లో ఉండలేకపోతున్నారు. అత్తగారు, మాంగారు, కొడుకు, కోళ్ళు ఉండరు. అస్సలు ఉండరు. ఎందుకు? ఈ కొంపలో నేను ఉండలేను కాబట్టి నడు బయటికి. సరే, అత్తగారు మాంగారు వదిలేసి వచ్చేసారు వీళ్ళతో. తర్వాత ఇంకొక ఇంట్లో ఉన్నారు. వీళ్ళిద్దరు అంటున్నారు, నీతో నేను కలిసి ఉండలేను. ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు. కానీ దెయ్యం అలా కాదు. ఒకని శరీరంలోనట ఎన్ని దెయ్యాలు ఉన్నాయి? శానా దెయ్యాలు ఉన్నాయటండి. మరి ఎలా అడ్జస్ట్ అయ్యి నాకు అర్థం కాలేదు. కానీ ఒక్కడు వాడి శరీరంలో చాలా దెయ్యాలు ఉన్నాయి. శానా దెయ్యాలు. మరి ఒకేసారి వచ్చినాయా అంటే ఏమో తెలియదు. 1 by 1 వచ్చి ఉండొచ్చు. కానీ వచ్చిన దెయ్యాన్ని వచ్చినట్టు ఏం చేస్తున్నాయి? రా, నీకు చోటు ఉంది. అసలు ఎంత దెయ్యాల సంఖ్య అంటే 2000 పందుల్లో దూరినన్నటువంటి దెయ్యాలు. పోనీ ఆ లెక్కను చూసుకుని ఎన్ని దెయ్యాలు? 2000 దెయ్యాలు ఎక్కడున్నాయి? మనం ఇద్దరు ఉండలేము. రేం అక్కడలా. మనందరం కలిపి ఇలాగే గనక ఓ 10 రోజులు ఉన్నాం అనుకోండి, దెబ్బ కొట్టేసుకుంటాం మనందరం మొత్తం. అసలు ఈరోజు డేవిడ్ అని అనగానే అబ్బా అని చాలా మంచోడండి. 4 రోజులు ఎక్కడ ఉన్నాను అనుకోండి, ఆడంతా వచ్చేస్తా. ఎందుకు? 4 రోజులు కలిసి ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తాయి. కానీ దెయ్యాలకు ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఎన్ని రోజులైనా కలిసే ఉంటాయి. ఎన్ని రోజులైనా. ఇంకోటి ఏంటో తెలుసా? ఒక మనిషిని ఒక దెయ్యం జయించలేకపోతేనట వెళ్తుందట, తనకంటే చెడ్డైన 7 దెయ్యాలను తీసుకొస్తుందట. ఈయన జయించడం నా వల్ల కాదు, ఈయన లొంగ తీసుకోవడం ఏం చేయి, నువ్వు కూడరా. ఒకడిని మార్చడం మనం వల్ల అవ్వలేదనుకోండి, ఇంకొకటి తీసుకొస్తామా? ఆడు మారకపోయినా పర్వాలేదు, కానీ ఇంకొకడు మాత్రం రాకూడదు పొరపాటున. ఏం చేసినా నేనే చేయాలి. ఇది మన తత్వం. దెయ్యం వచ్చి ఇంకొక దెయ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళగొట్టదు. ఎన్ని దెయ్యాలైనా అలాగే ఉంటాయి. కానీ వీళ్ళ మనకు చెప్పేది ఏంటి? నీకు దెయ్యం పట్టిందా? నేను 4 దెయ్యాలను పంపుతాను. ఈస్ట్ నుంచి ఒకటి, సౌత్ నుంచి ఒకటి, 4 దిక్కుల నుంచి 4 దెయ్యాలు దాడి చేసి నీ దెయ్యాన్ని ఏం చేస్తాయి? బంధించి తీసుకెళ్తాయి. ఇలాంటి గౌరులు నమ్మకండి. ఈ చేతబళ్ళు, ఆ బళ్ళు, ఏ బళ్ళు పనిచేయవు. దెయ్యాలన్నీ కలిసిగట్టుగా ఉంటాయి. కానీ యోబు గారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమంటున్నాడు? భుజంగమును రేపుటకు నేర్పు గలవారు దానిని శపించుదురుగాక. అంటే అర్థం ఏంటంటే, చేతబడి చేసేవాళ్ళు ఉంటారే, ఈ చేతబడి చేసేవాళ్ళు నేను పుట్టే సమయానికి నా మీద చేతబడి చేసి నన్ను చంపేసి ఉంటే దరిద్రం వదిలిపోయేది. ఆయన ఫీలింగ్ చూసారు? అలా ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు చూడండి. ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు అంటే, ఈ చేతబడి చేసే వాళ్ళందరూ నా మీద చేతబడి చేసి నన్ను చంపేసినా బాగుండు, నేను పుట్టుండేవాడిని కాదు. మా అమ్మకు చేతబడి చేసి ఉంటే నేను పుట్టుండేవాడిని కాదు. ఆ దెయ్యాలేటినో పంపించి నా మీద కుసుగలుపుంటే నేను చచ్చుండేవాడిని, నేను పుట్టుండేవాడిని కాదు. నాకు ఈరోజు ఈ బాధ వచ్చి ఉండేది కాదు. ఇక్కడ ఎంతకు మించి దారుణమైన సంఘటన ఏమైనా ఉంటుంది? ఎవరైనా మాట్లాడుతుంది? దీని గురించి సాక్ష్యం ఏంటి? యోబు యొక్క సహనం మీరు ఎదుగుదురు కదా. అంత సహనం కలిగిన వాడినే అసహనానికి లోన్ చేసిన వాడు తెలుసా? శ్రమలు. అది శ్రమ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడు లైట్ తీసుకోకండి. శ్రమ మనల్ని ఎక్కడ దాకా కొంగదీస్తుందంటే ఎక్కడ దాకానే తీసుకుపోద్ది. ఎలాంటి వాడినైనా సరే కొంగ తీసేస్తుంది. ఇక ఈయన పరిస్థితి పోనీ ఈయనంటే సాత్వికుడు, నమ్మదస్తుడు అనుకోవచ్చు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, పౌరుషం కలిగినటువంటి ప్రవక్త. ఎవరైనా
ఏలియా గారు. ఏలియా గారికి కూడా శ్రమలు వచ్చినాయి. పని యోబు గారికి వచ్చినటువంటి శ్రమలు కాదు అవి. ఆయనకు వచ్చిన శ్రమ ఏంటి అంటే, యెజెబెలు చంపేస్తానందండి. జస్ట్ వార్త ఈయనకిలాగా ఆయనకేమి బాధలు, విపరీతమైన బాధలు ఏమి వచ్చేయలేదు, నలిగిపోలేదు. కానీ శరీర సంబంధమైన బాధలు ఏమీ లేకపోయినా మానసికమైన బాధ ఆయన కొంగ తీసేసింది. ఏంటంటే, ఈ యెజెబెలు చేతిలో నేను ఓడిపోకూడదు, ఈ యెజెబెలు చేతికి నేను చెక్కకూడదని చెప్పి ఆ బాధలో, ఆ శ్రమలో ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడు. 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము. ఈయనకట ఏ పేక్ష వచ్చింది? ధనాపేక్ష కాదు, అధికారపేక్ష కాదు, మరి ఏ పేక్ష? మరణాపేక్ష అటండి. శ్రమలు ఎక్కువైపోయినప్పుడు మనం ఆఖరిగా తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? ఏం తీసుకుంటాం? ఇక ఈ బతికే కంటే చచ్చిపోవడం ఉన్నాయి. ఈ విషయం మనమే కాదు, కృంగిపోయినప్పుడు మన మనసు మనతో చెప్పే మాట ఏంటి తెలుసా? బతకడం కంటే చావు మేలు, చచ్చిపో. ఏలియా గారికి కూడా అది అనిపిస్తుంది. ఆయనకి ఇప్పుడు కోరిక వచ్చేసింది, నేను ఇక బతకడం అనవసరం, నేను చచ్చిపోవాలి. ఆయన కాస్త భక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నా ప్రాణాన్ని నేను తీసుకోకూడదు, నువ్వేం చేయి, నువ్వు తీసేసుకో. మరి మనలాంటి మేధావులు అయితే ప్రభువుని అడిగేదేంటి? ఏం చేయొచ్చు? మన ప్రాణాన్ని మనమే తీసేసుకోవచ్చు. చాలామంది చూడండి, ఒత్తిడికి లోనైపోయి, శ్రమలకు లోనైపోయి, ఏం చేయాలో తెలియక వాళ్ళ ప్రాణాలను వాళ్ళే తీసేసుకుంటారు. మీ చావు మీరు చావకూడదు. ఈ డైలాగ్ ఉంది కదా, నా చావు నేను చేస్తా, నా చావు నేను చేస్తా. నీ చావు నువ్వు అసలు చావకూడదు, నీకు తెలియదు అది. మరి నీ చావు దేవుడు నీకు రాసి నిన్ను చంపాలి తప్ప నీ చావు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చావడానికి వీల్లేదు. ఈయన కూడా ఆయన చావడానికి లేదు. నేను చచ్చిపోతానని చెప్పి ఎక్కడికో వెళ్ళి దూకేయట్లేదు. ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏంటంటే, నేను చచ్చిపోతాను, నా పితరుల కంటే నేనేమి గొప్పవాడిని కాదు, నన్ను చంపే అన్నాడు. చూడండి, నన్ను చంపే. ఈ మాత్రం దానికి ఈయనకి 2.5 సంవత్సరాల పాటు సారేపతి వదవరాల ఇంట్లో ఈయన పెంచడం ఎందుకు చెప్పండి? ఈయన ఎందుకు పెంచాలి? ఈయనే ఛాలెంజ్ చేశాడు. ఈయనే ఛాలెంజ్ చేసి 3.5 సంవత్సరాల పాటు పట్టుదలతో సాధించి వర్షం కురవకుండా ఆపేశాడు. దేవుడు దానికి కూడా అంగీకరించాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా అంగీకరించాడు. ఆయన మాటను నెరవేర్చాడు. ఆయన ప్రార్థనకు ఒప్పుకున్నాడు. ఆయన కాపాడుకుని తీసుకుని వచ్చాడు. ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటాడు, నన్ను చంపే అన్నాడు. చూడు, మన ఫీలింగ్ ఇదే. అయితే ఆడిని చంపే, లేకపోతే నన్ను చంపే. అయితే మనల్ని ఏడిపించేవాడని చచ్చిపోవాలి, లేకపోతే మనమైనా చచ్చిపోవాలి. అంతే తప్ప వేరేది ఇంకేముండదు మనకి. ప్రభువా, అయితే ఆడిననే చంపే, లేదా నన్నన్నా చంపే, ఎవడొకటి చచ్చిపోవాలి. ఈయన ఫీలింగ్ అంటే మొత్తం వీళ్ళందరినీ చంపేయాలనుకున్నాడు. లేదా నన్ను చంపే అంటున్నాడు, నన్ను చంపే. ఆ మాట దేవుడికి నచ్చలేదు, నా ప్రార్థన దేవుడికి నచ్చలేదు. మీరు గమనించండి, 3.5 సంవత్సరాల పాటు వర్షం కురవకుండా ప్రార్థన చేస్తే అంగీకరించాడు. కానీ ప్రార్థన చేస్తే దేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది, విపరీతమైన కోపం వచ్చింది. ఈ ప్రార్థన దేవుడు వినలేదు. ఈ ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? ఈ ప్రార్థన మనం చేయొచ్చా? ప్రభువా, నన్ను చంపే, ప్రభువా నన్ను చంపే, లేకపోతే మా అత్తగారన్నా చంపే, లేకపోతే నన్నన్నా చంపే, లేకపోతే మా ఆయనన్నా చంపే, లేకపోతే నన్నన్నా చంపే, లేకపోతే మా ఆడపడుచునన్నా చంపే, లేకపోతే నన్నన్నా చంపే. ఇది దేవుడికి ఎలా ఉంటుందంటే, కత్తి చేతికిచ్చి నన్న పొడిచే,
వాళ్ళన్న పొడిచి ఏదోటి చేయి మొత్తానికి, కానీ నువ్వు ఎలాగోలని మొత్తాన్ని మర్డర్ చేయాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉంటుంది. నాకు ఎవరొకరిని చంపే అప్పుడే వాళ్ళందరిని తగలేసేసాడు, కత్తి చేత నరికించేసాడు మొత్తం అందరిని, బయలు ప్రవక్తలందరినీ. ఇప్పుడు వచ్చి అంటాడు నన్ను చంపే. అప్పుడు చెప్పాడు ఆయన, నువ్వు చావడానికి కాదు, నీకు ఇంకా పని ఉంది. నేను ఎందుకు పుట్టించాను? పని కోసం పుట్టించాను. నీ వర్క్ ఉంది, నువ్వు చావడానికి కాదు. శ్రమల్లో ఎలాంటి ప్రార్థన ఎట్టి పరిస్థితులు చేయకూడదు. అది అంటున్నాడు, ఎవరికై నువ్వు శ్రమ సంభవించినా అయితే అతడు ఏం చేయాలి? ఏ ప్రార్థన? ఏలియా గారు ప్రార్థన అసలు చేయకండి. మోకాళ్ళేసి ప్రభువు నన్ను చంపే అన్నారు అనుకోండి, ఏం చేయాలి చెప్పండి మమ్మల్ని. ఈ ప్రార్థన అసలు ఎట్టి పరిస్థితులు చేయకూడదు. మరి ఆ టైంలో చాలా జాగ్రత్తగా మనం పని చేయాలి. ఈ విషయంలో దావీదు గారు చాలా తెలివిగా ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఏంటో చూడండి. కీర్తన గ్రంథం 39వ కీర్తన, కీర్తన గ్రంథం 39వ కీర్తన మొదటి వచ్చి నుంచి రాయబడుతున్న మాటలు చూడండి. నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును అన్నట్టు చూడండి. మీరు ఎప్పుడు గమనించండి, కాళ్ళతో చేసే పాపాలు ఉంటాయి, చేతులతో చేసే పాపాలు ఉంటాయి, మన శరీరంతో చేసే పాపం ఉంటుంది, మొత్తం అవయవాలన్నిటితో కలిపి చేసే పాపం ఉంటుంది, కళ్ళతో చేసే పాపం ఉంటుంది. వీటన్నిటిలో ఒక్కొక్క పాపం ఒక్కొక్క స్టేజ్. కానీ కొన్ని పాపాలు చేయడం మనం చాలా కష్టపడాలి. దొంగతనం చేయాలనుకోండి కష్టపడాలి, వ్యభిచారం చేయాలంటే కష్టపడాలి. కానీ మన నాలుకతో చేసే పాపం అని చూశారు, ఈ పాపం చాలా ఈజీగా, ఇంకా చెప్పాలి, మనకు తెలియకుండా చేస్తాం, మనకు కూడా తెలియదు, చేస్తాం అంతే. మనకు కూడా తెలియకుండా చేస్తాం. మన నాలుకతో చేసే పాపాలు విపరీతంగా ఉంటాయి, దేవుడికి అసలు అవ్వు నచ్చవు. ఈ పాపం ఏదో పెద్దవాడు మాత్రమే చేస్తాడు అనుకోకండి, చిన్నపిల్లలు కూడా నాలుగుతో ఏం చేయొచ్చు? పాపం చేయొచ్చు. ఎలీషా గారు వెళ్తున్నారట, వెనకాలండి బోడివాడ వాళ్ళు చేసిన పాపం ఏంటి చెప్పండి? దేంతో చేశారు? నాలుగుతో చేసిన పాపం. వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, ఎలీషా లాంటి ప్రవక్తను వీళ్ళ హేళన చేస్తున్నారు. బోడివాడ ఎక్కిపో. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసే పాపం ఏంటి తెలుసా? నాలుకతో చేసే పాపం. మన నాలుకను చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నా నాలుకతో పాపము చెయ్యకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును అన్నట్టు చూడండి. నాలుగే కదా, గెరగెర తిరుగుతుంది కదా అని చెప్పి ఎలా పడితే అలా తిప్పామనుకోండి, నాలుగు చీరేస్తాడు దేవుడు, నాలుగు చీరేస్తాడు. నాకు అందుకనే అర్థం కాని విషయం ఏంటి తెలుసా? తర్వాత నా కాళ్ళు గాలిపోతున్నాయి, చేతులు గాలిపోతున్నాయి అని ఏడవలా. మరి ఏం గాలిపోతుంది? నా నాలుకను చల్లార్చు. దేని చల్లార్చాలట? నాలుకను చల్లార్చాలట. అందుకంటాడు నాలుక అగ్నియే, నాలుక అగ్నియే. ఈ అగ్ని ఈ నాలుగు దేని చేత చిచ్చిపెట్టబడుతుంది? నరకము చేత నాకు అందుకే మీరు గమనించండి, పాతాళంలో బాధ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది తెలుసా? కాళ్ళ నుంచి కాదు, కడుపులోంచి కాదు, మరి ఎక్కడి నుంచి? డైరెక్ట్గా నాలుగు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పాపానికి మూలం ఇదే, నాలుక. అందుకే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, దేవుడు ముక్కు 2 రంధ్రాలు ఉంటాయి, గాలి పీల్చడానికి 2 రంధ్రాలు పెట్టాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. ఇవన్నీ ఏం చేయాలనుకుంటున్నారు? ఒక పని చేయడానికి, చూడడానికి 2 ఉన్నాయి, నడవడానికి 2 ఉన్నాయి, పని చేయడానికి 2 ఉన్నాయి, వినడానికి 2 ఉన్నాయి. 4 పనులన్నీ. 1 మాట్లాడాలి, 2 రుచి చూడాలి, 3 మనం నవ్వులుతుంటామే, నవ్వులుతున్నప్పుడు చూసారా, ఏదో గ్రైండర్లో వేసిన పిండిని చూసారా, మనం చేతితో పక్కెల్లా తోసేసినట్టు. మనం నవ్వులుతున్నప్పుడు మనం మొత్తం ఆహారం ఏం చేస్తుంది? ఇది పళ్ళ కింద తోసేస్తుంటుంది ఇలా. మళ్ళీ దాన్ని నేర్పడదానం చూడండి, పొరపాటును కూడా 4 కింద అడదు, తప్పించుకుంటూ చేస్తుంది.
తప్పించుకుంటూ. ఇన్ని వర్కులు దేనికి పెట్టాడు? నాలుగుకి. విచిత్రం ఏంటంటే ఈ నాలుకని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టాడు? లోపల. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, జైల్లో ఖైదీకి కూడా 7 ఊసలే ఉంటాయి, కానీ ఈ నాలుకని ఎక్కడ బంధించాడు తెలుసా? 32 పళ్ళు బలమైనవి పెట్టి లోపల పెట్టాడు. నువ్వు బయటకు రాకు, నువ్వు దయచేసి నీకు దండం పెడతావు, నువ్వు మాత్రం బయటకు రావు. బయటకు వస్తే వచ్చి ఏం చేయక్కర్లా అన్నారు అనుకోండి, అది అలా అన్ని లోపలికి వెళ్ళిపోతే ఆడు నన్ను ఎక్కిరిచ్చాడంటాడు. నువ్వు నన్ను ఎందుకు ఎక్కిరిపించావు చెప్పు, ఇది చేసిందండి చెప్పండి. ఒకసారి అలా బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోతే తగిలడిపోయినట్టేక, అది బయటకు వచ్చి కనబడి వెళ్ళిపోయిందా అయిపోయినట్టేక, నాశనం, సర్వనాశనం అంతే. ఏం చేసింది ఇది? ఏం లేదు, ఒకసారి అలా బయటకు వచ్చి వెళ్ళిపోయింది అంతే. చెప్పులు ఇచ్చుకుని వచ్చేస్తారు ఇక, పళ్ళు రాళ్ళు కొట్టేస్తాను అదవా. పళ్ళు ఏం చేసినాయి చెప్పండి? పళ్ళు చేసిన తప్పేటో తెలుసా? దీన్ని బయటికి రానివ్వడం. అవి గట్టిగా ఉంటే ఏం చేయదు ఇది, అందుకని పళ్ళు రాళ్ళు కొట్టేస్తానంటారు. ఈ పళ్ళు ఎప్పుడు బెగబట్టి ఎందుకు ఉంచాలో తెలుసు, దీని పొరపాటును కూడా బయటకు రానివ్వకూడదు. రానిచ్చారా అయిపోయారే. దేవుడు అందుకే బలంగా దీన్ని ఏం చేయి, లోపలే ఉంచని చెప్పి దిట్టంగా ఎట్టించాడు మనకి. ఇది చేసే పని. అందుకే నాలుకతో చాలా తేలిక చేసి పడేస్తాం మన పనులు. దావీదు గారు అంటున్నాడు, నా నాలుకతో పాపము చెయ్యకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు, ఎప్పుడు అంటే భక్తులు ఎదురుగా ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి. భక్తులు ఎదురుగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. నా చుట్టూ తమ్ముడు ప్రసాద్ గారు కానీ, లేదంటే తమ్ముడు జేమ్స్ గారు కానీ, మిగిలిన వాళ్ళు ఉన్నారనుకో బాగానే ఉంటాను. అదే మా ఆవిడ ఉందనుకోండి, అప్పుడు ఉంటుంది. ఎందుకు మరి? లోకు కదా. అలాగే భక్తిహీనులు ఉన్నారనుకోండి, ఇంకా అది భార్య కాబట్టి కాస్త అలా ఉంటుంది. కాకపోతే నా చిన్నప్పుడు స్నేహితులు, నేను మారక ముందున్న దరిద్రపు స్నేహితులు ఎవరన్నా చుట్టూ ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? భయంకరమైన భక్తిహీనులు మన చుట్టూ ఉన్నప్పుడు మన నడవడిక మారిపోతూ ఉంటుంది. ఆడు సరిగా ఉండడో మన సరిగా ఉండనేవాడు. రెండవది, ఇది ఒకటే అయిపోతే, మనల్ని బాధపరిచేవాడు మన దగ్గర ఉన్నాడు అనుకోండి, మనల్ని ఏడిపించేవాడు, మన శ్రమ పెట్టేవాడు మన దగ్గర ఉన్నాడు, మన శత్రువాడు. మన శత్రువు మన ఎదురుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? వాడిని ఏం చేయలేం మనం. ఏం చేస్తాం చెప్పండి? చేత్తో కొట్టలేం, కాలుతో తనలేం. అప్పుడు ఏం చేయగలం? అప్పుడు నోట్లో నాలుకుంటుంది. ఫైటింగ్ నువ్వు చేయకు, నేను చేస్తాను, ఇక చూసుకో. విపరీతమైన ఫైటింగ్ లోపల చేస్తుంది. అది మాట బయటికి వినపడుతుంది, కానీ సౌండ్ వస్తుంది. కానీ ఆ మాట ఏంటో ఎవరికి తెలియదు అసలు. అంటున్న మీకు పైన దేవుడికి తప్ప మళ్ళీ తెలియదుక. తెలియకుండా లోపల విపరీతమైన సనుగుడు. ఎవరిని చూసినప్పుడు వస్తుంది? మన శత్రువు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, ఆయన చూసినప్పుడు మన నోటంట వస్తాయి మాటలు. అవి పైకి నవ్వడకపోయినా ఆయన కనబడతాయి. ఆ సనుగుడు భయంకరమైన సనుగుడు, మామూలుగా ఉండదు. శత్రువు మీదే కాదు, మీ ఆయన మిమ్మల్ని తన్నేసాడు అనుకోండి, ఆ టైంలో కనబడినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? లోపల మూలుగుతుంటారు. మిక్సీ ఆన్ చేసినా మిక్సీ సౌండ్ కన్నా మన సౌండ్ ఎక్కువ వస్తుంది. మూలుగుడు. ఏంటి మూలుగుతున్నావు అంటే అంటారు వాళ్ళు, అంతే. ఏమన్నారు ఎవడికి తెలియదు, కానీ నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాం. దావీదు గారు కూడా అంటున్నారు ఏంటంటే, భక్తిహీనులు నా ముందున్నారు, నా ముందున్నప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకున్నాను అన్నాడు. చూడండి, ఎందుకంటే ఆ టైంలో మన శత్రువు మన కళ్ళ ముందున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? మన కళ్ళు ఎర్రబడతాయి, బ్లడ్ అంతా కళ్ళల్లోకి వచ్చేస్తుంది, రక్తపోటు పెరిగిపోద్ది, నాలుక ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. కానీ ఆ టైంలో పెట్టుకోవాలట, నా నోటికి చిక్కం. ఎందుకు? పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఇవి నచ్చవు. నెక్స్ట్, నేను ఏమీ మాట్లాడక
మౌననైతిని, క్షేమము గూర్చైనను పలకక నేను మౌనంగా ఉన్నాను. అంటే శత్రువు వచ్చాడు, కనబడ్డాడు, కనబడగానే ఏమని పలకరించాలి? కనబడగానే ఏమంటాం? బాగున్నారా అని అడుగుతాం. అప్పుడు ఆయన నాకే బేసిక్గా ఉన్నాను, మొన్నే బిజినెస్ పెట్టాను, 2 కోట్లు లాభం వచ్చింది, కారు కొన్నాను, ఇల్లు కట్టాను, ఇలాంటివి చెప్పాడు అనుకోండి, ఆల్రెడీ ఆడంటే మనకు కడుపు మంట. ఈ కడుపు మంట ఇంకేమవుద్ది? ఇంత బాగున్నావు నువ్వు, నాకు చేసిన అన్యాయానికి ఎప్పుడు నాశనం అయిపోతావు అనుకున్నాను, మట్టు కొట్టుకుపోతావు అనుకున్నాను, బూడిదైపోతావు, ఇంకా బాగున్నావు నువ్వు. కోపం వస్తుంది. దావీదు గారు బాగున్నావా అని కూడా అడగలేదట, అడగకుండా మౌనంగా ఉన్నాడు. క్షేమం గూర్చేయును పలకక నేను మౌనంగా ఉంటిని, అయినను నా విచారము అధికమైన. అయినా కడుపు మంట ఎక్కువైపోయిందట ఆయనకి, అయినా బాధ ఎక్కువైపోయిందండి. ఎందుకు? బాగున్నావని అడగాలండి, బాగున్నావని అడగాల. ఇప్పుడు నేను ఉన్నాను, బాగున్నావని నన్ను అడగాల. ఎలా కనపడుతున్నాను మీకు? ఆడిగే బంగారులో ఉన్నాడు అనుకుంటారు మీరు, బేసిక్గా ఉన్నాడు అనుకుంటారు. ఒకళ్ళని చూసినప్పుడు బాగున్నావా అని అడగక్కర్లా. మన కళ్ళ ముందు మన శత్రువు కారులోంచి టక్కని దిగాడు అనుకోండి, మెళ్ళ బంగారం ఉంది, తలతల మెరిసిపోతుంది, చేతికి గోల్డ్ వాచ్ ఉంది, అబ్బో మంచి దళమత్తుగా ఉన్నాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మేదవా, నాశనం అయిపోతావు అనుకో, ఇంకా బాగానే ఉన్నారు నువ్వు, ఇటు దినదిన వర్దిలిపో, మొన్నే కదరా, మొన్న 1 చైన్ వేసి ఈరోజు 3 చైన్లు వేసాం అంటే బాగానే ఉన్నాడు వీడు అనిపిస్తుందా అనిపించదా? అప్పుడు ఏమవుద్ది? బాధ ఇంకా ఎక్కువ. దావీదు గారు చూడగానే బాధ ఎక్కువైపోయింది. బాగున్నావా అని అడగలేదు ఈయన, కానీ అడు బాగానే కనపడుతున్నాడు. మరి ఏం చేయాలి చెప్పండి? నా విచారము అధికమైన. ఇక చూసుకోండి, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారపో. పక్క కడుపు మండిపోతున్నప్పుడు కడుపు మంటతో ప్రార్థన చేసింది. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోవడం, శ్రమల్లో ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు వాడు బాగు చూసినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఈయన. ఈ ప్రార్థన నేర్చుకోండి చాలా జాగ్రత్తగా, బాగుంటుంది ప్రార్థన. మన శ్రమల్లో మనం ఈ ప్రార్థన చేయాలి, ఇది చేస్తే భలే ఉంటుంది. ఇప్పుడు ఈయన ప్రార్థన చూడండి, లోపల ఏముంది ఈయనకి? కడుపు మంట, గుండె మండిపోతుంది. నేనా భక్తి చేస్తున్నాను, నేను నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, నీ మాట చెప్పు నడుస్తున్నాను. మరి వాడు భక్తిహీనుడు, భక్తి ముసుగులో బతుకుతున్నటువంటి దరిద్రుడు వాడు ఏ రోజు సరిగా బతకడు, వాడి జీవితం అంతా అతుకులు బొంతేవాడిది, అబద్ధాలు బతుకువాడిది. అయినా వాడు క్షేమంగా ఉన్నాడు. నేను ఎంత నీతిగా బతుకుతున్నా, బతికింటే ఎలా అయిపోయింది? ఈ కడుపు మంటతో ప్రార్థన చేస్తాడు. లోపల మండిపోతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమన్నాడు చూడండి, యెహోవా నా అంతం ఎట్లుంటుంది చూడండి. ఇందుకు ఎవరంతం గురించి మాట్లాడాలి? మనం అవుతాయి అని చెప్పి ఆయన ఎప్పుడు చెబుతావు చెప్పు. ఆడు దినదినము కలవ పువ్వుల వికసిస్తున్నాడు, మరి నేనేం ముడుచుకుపోతున్నాను. ఆడేం ప్రకాశిస్తున్నాడు నక్షత్రంలో, మరి నేను ఆరిపోతున్నాను. ఆడిని ఎప్పుడు చెప్తావు చెప్పు. వాడు నాశనం ఎప్పుడు? మళ్ళీ పైగా దిక్కుమాలను చేయాలి. ఒరే నీ నాశనం చూసేంతవరకు నేను సావనరా అంటాడు ఒకడు. సావా? ఇక రాసిచ్చారండి నీకు బ్రాండ్ ఏమన్నా? ఇలాంటి పనికి మాలిన ఛాలెంజ్ మనం చేస్తామే, అలాంటివి కాదు మాట్లాడాల్సింది. దావీదు గారు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు. దేవా నా అంతం ఎట్లుంటుంది చూడండి, నా అంతం ఏంటి? నా దినముల పరిమాణం ఎంత అయినది నాకు తెలుపు అడుగుతున్నాడు చూడండి. నేను ఎంతకాలం బతుకుతాను, నా ఆయుష్ ఎంత, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము. ఇప్పుడు పైన అంటున్నాడు నా ఆయుష్కాలం ఎంత అని అడిగాడు. చెప్పేదాకా ఆగల. మళ్ళీ ఏమంటున్నాడు? నాకు ఇచ్చిందే బెత్తుడంత ఆయుష్. నాకు ఎంత ఇచ్చావు? నాకు ఇచ్చిందే బెత్తుడంత ఆయుష్. దాంట్లో సగం అయిపోయింది, ఇంకెంత ఉంది? అరబెత్తుడు ఉంది. బెత్తుడులో అరబోయితే అరబెత్తుడు ఉంది. ఇప్పుడు ఈ అరబెత్తుల్లో బతుకుతున్నాను నేను. ఎలా? అరబెత్తుడు ఆయుష్తో ఉన్నాను నేను. నా ఆయుష్కాలము నీవు బెత్తుడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉంది.
ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము వట్టి ఊపిరి అన్నాడు. చూడండి, ఎంతకాలం బతుకుతాను నేను? నా జీవితం నలిగిపోతుంది ప్రభువా, నాకు ఇచ్చిందే చిన్న ఆయుష్, ఆ ఆయుష్లో సగం అయిపోయింది. ఉన్న సకాన్ని కూడా వెళ్ళి తినేస్తున్నారు, నన్ను పొడిచి 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 చంపేస్తున్నారు, నన్ను వేధిస్తున్నారు. నా జీవితం సగం అయిపోయింది. నేను ఇంకెంతకాలం బతుకుతాను? నేను ఎంతకాలం బతుకుతాను? భూమి మీద శాశ్వతంగా ఉండిపోతానా? నన్ను శాశ్వతంగా భూమి మీద ఉండడానికి పంపించావా? నాకు ఎంత ఆయుష్కాలం ఇచ్చావు నువ్వు? నా జీవితం ఎంత? నాకు ఇచ్చిందే బెత్తుడంత ఆయుష్, నాకు ఇచ్చింది బెత్తుడంత ఆయుష్. నా ఆయుష్ను వీళ్ళు వేధించి తీసేసుకుంటున్నారు. ఎలా ఉందో చూడు. దానికి అర్థం ఏంటంటే, దేవుడు ఎనికి సిరుగుపోని చొక్కా ఇచ్చాడు, మరి ఆడికి శత్రువుకి సూట్ ఇచ్చాడు. ఈ సూట్ వేసుకున్న శత్రువు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ సిరుగుపోని చొక్కా లాగేసుకున్నాడండి. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఏమని తెలుసా? ప్రభువా, నాకు ఇచ్చింది సిరుగుపోని చొక్కా ఇచ్చావు, అది కూడా ఆడు ఏం చేస్తున్నాడు తెలుసా? లాగేసుకోండి. లేదంటే ఇంకో 4 వెజ్జాలు ఎడుతున్నాడు. ఆల్రెడీ సగం చిరిగిపోయింది, వాడు ఇంకో 4 వెజ్జాలు ఎడుతున్నాడు. అయినా నువ్వేమంటలేదు. నువ్వు పైగా నేనేమన్నా ఉండిపోతానా? ఆడు వెళ్ళిపోయి నేను ఆగిపోతానా? ఆడికి ఏమో 60 సంవత్సరాలు ఇచ్చి నాకేమన్నా 600 సంవత్సరాలు ఇచ్చావో నువ్వు? పోనీ ఆడు ఏడిపిస్తే నేను ఆడవడానికి? ఆడికి ఎంత ఇచ్చావో నాకంత ఇచ్చావు. వాడు వెళ్ళిపోతాడు, నేను వెళ్ళిపోతాను. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మరి నేను ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ బతుకుతున్నాను. నేను ఏడ్చుకుంటూ బతుకుతున్నాను. నేనేమన్నా ఉండిపోతానా? అని మాట్లాడుతూ కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు. చూడండి, 12వ వచనం ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండక నాయనా, నేను ఏడుస్తున్నాను. నువ్వు ఎలా మౌనంగా ఉంటున్నావు? నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండకము. నీ దృష్టికి నేను ఎవరు? మనం ఎవరని చెప్పండి? అతిథులమేనా? అతిథి మీన్స్, అతిథి అంటే అర్థం ఏంటి? గెస్ట్లు మనందరం. గెస్ట్ని ఎలా చూడాలి? ఏం చేయాలి? మీ ఇంటికి గెస్ట్ వచ్చాడు అనుకోండి, వెంటనే చీపురిచ్చి జాగ్రత్తగా ఓకలంతా తుడిసేసి వచ్చాయంటారా? అనమ్మా. మరేమంటావు? రండి వచ్చి కూర్చోండి అంటాం గౌరవం. లేకపోతే నీళ్ళ బిందె ఇచ్చి చెరువు కాడికి వెళ్ళి నీళ్ళు తెమ్మంటారా? అన్నమ్మాను. మరేం చేస్తాం? గ్లాస్తో చిల్డ్ వాటర్ తీసుకుని వచ్చి చేతికిస్తాం. తాగి ఏం చేయండి అంటే గౌరవిస్తాం తప్ప ఏం చేయం, అగౌరవపరచం. ఇప్పుడు దేవుని దృష్టికి మనందరం ఎవరు చెప్పండి? అవునా కాదా? అంత డల్గా చెప్తున్నారండి. అతిథులమేనా? ఈ మాట అబద్ధమా? దానికి రెఫరెన్స్ చెప్పండి. ఏంటది? మీరు భూమి మీద పరదేశులను మనం ఎవరు? పరదేశ్ అంటే గెస్ట్లు మనందరం. ఇక్కడికి పరదేశిగా వచ్చాం, అతిథిగా మనం వచ్చాం. ఈ లోకం మంది కాదు, గెస్ట్గా మనం వచ్చాం. ఇక్కడి నుంచి ఏమైపోతాం? వెళ్ళిపోతాం. భూమి మీద గెస్ట్గా వచ్చిన మనకి ఏం జరుగుతుంది? ఈ లోక సంబంధాలందరూ మనం వేధించేస్తున్నారు. అది చెప్తున్నాడు. నేను అతిథిని కదా నీ కంటికి, మరి నా జీవితం ఏమైపోయింది చూడు. ఇక్కడ రోజు రోజుకి ఏమవుతుంది? నా బతుకు నాశనం అయిపోతుంది. అందుకంటే చూడండి, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోకముందు అంటే చూడు, నేను వెళ్ళిపోతాను కదా ఏదో ఒక రోజు. వెళ్ళిపోయినప్పుడు నేను ఇంకా ఉండను. నేను ఏదో ఒక రోజు చచ్చిపోతాను, మట్టిలో కలిసిపోతాను. నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను శాశ్వతంగా. నాకు ఇచ్చిందే బెత్తుడంత ఆయుష్ నువ్వు. ఆ ఆయుష్లో నేను ఏదో ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ నా బతుకు బాగలేదు, ఎక్కడ ఏడుస్తున్నాను. కొంచెం జీవితం కూడా సంతోషం లేదా? నాకు కొంచెం జీవితం కూడా ఏంటి ప్రభువా? ప్రార్థన చూసి ఎలా చేస్తాడు? నా లైఫ్ ఎలా అయిపోయింది చూడు. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరెళ్ళాలి. ఇప్పుడు నాకేం కావాలి? ఇప్పుడు నాకు ఓదార్పు కావాలి, నాకు శ్రమల నుంచి ఊరట కావాలి. నన్ను రక్షించు. నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. నన్ను కోపంతో చూడకు. ఇప్పుడు చూడండి, ఈ ప్రార్థనలు ఈయన గురించి ఉందా, శత్రువు గురించి ఉందా? ఆయన గురించి చేస్తున్నారు. చూడండి, కేవలం ఆయన గురించి. ప్రభువా, నా ఆయుష్ చిన్నది, నాకు ఇచ్చిందే కొంచెం, నువ్వు ఆ కొంచెం ఆయుష్ వీడు ఏడిపించేస్తున్నాడు.
ఆ కొంచెం ఆయుష్లో నా జీవితం అంతా కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇబ్బందులు. చూడిదిగో నా లైఫ్ అంతా చూడు ఎలా అయిందో. నేను దినదినము నలిగిపోతున్నాను, దినదినము నలిగిపోతున్నాను. నేను వెళ్ళిపోతాను, ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోక మునుపు నన్ను కాస్త తెప్పరల చేయవా, నాకు ఓదార్పునివ్వా, నన్ను ఓదార్చవా, నన్ను తెప్పరల చేయవని, నన్ను తెప్పరల చేయవా. నేను చేసింది పాపమే. నేను ఎందుకు ఈ స్థితికి వచ్చానంటే నేను పాపం చేయబట్టి. నా పాపమును బట్టి నీకు కోపం వచ్చి ఉండొచ్చు, నా క్రియలు బట్టి నీకు కోపం వచ్చి ఉండొచ్చు, నా బతుకును బట్టి నీకు కోపం వచ్చి ఉండొచ్చు, నీ కోపాన్ని బట్టే నాకు ఈ స్థాయి వచ్చి ఉండొచ్చు, నాకు స్థితి వచ్చి ఉండొచ్చు. కానీ నువ్వెంతసేపు కోపంతో ఉంటావు? నాకు ఇచ్చిన ఆయుష్ ఎంత? నువ్వెంతకాలం కోపంతో ఉంటావు? నాకు ఇచ్చిందే చిన్నది ప్రభువా, ఇంకా కోపమా? నాకు ఇచ్చిందే చిన్నది. నీ కోపమును బట్టే వాడు నన్ను దూషిస్తున్నాడు, నీ కోపమును బట్టే వాడు నా మీదకి లేస్తున్నాడు, నీ కోపమును బట్టే నన్ను హింసిస్తున్నాడు. నిన్ను బట్టే, నీ కోపం బట్టే. నీ కోపానికి కారణం నా పాపమే, నేను కాదన్ను. కానీ నా ఆయుష్ ఎంత, నా బతికెంత, నాకు ఇచ్చింది ఎంత? నేను గెస్టను కదా, వెళ్ళిపోతాను కదా ఏదో ఒక రోజు. దయచేసి ఈ కొంచెం ఆయుష్కాలములో నన్ను కరుణించవా, నన్ను కరుణించవా, నన్ను ఈ శ్రమల నుంచి రక్షించవా, నన్ను కాపాడవా, నాకు ఓదార్పునివ్వా, నాకు చేయూతనివ్వా. ఈ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎలా ఉంది ప్రార్థన? ఇప్పుడు చూడండి, ప్రభువా నన్ను చంపే అన్నాడా, ఆయన చంపే అన్నాడా? ఎవరిని ఏమనలేదు. నాలుకతో ఎంత జాగ్రత్తగా ప్రార్థన చేశాడు చూడండి. ఎంత జాగ్రత్త చేస్తున్నాడు తెలుసా? నా ఆయుష్కాలం ఎంత? దేవుని క్వశ్చన్ చేస్తున్నాడు. ఎంత? పోనీ ఎంత ఇచ్చావు నువ్వు? చిన్నది. ఆ చిన్న జీవిత కాలంలో నేను సుఖపడుతున్నాను. నా లైఫ్ అంతా ఏమైపోతుంది? కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు. జ్ఞాపకం చేసుకో నన్ను. ఎంతకాలం కోపంతో ఉంటున్నా మీద? ఎంతకాలం? దేవుని నాడి పట్టుకున్నది ఎవరో తెలుసా అండి? దావీదు గారికి దేవుని నాడి బాగా తెలుసు. అందుకే దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు, నా ఉద్దేశములన్నీ ఎరిగినవాడు. నా ఆలోచన కనిపెట్టడంలో దావీదు దిట్ట. మనం ప్రార్థన చేయమన్నారు అనుకోండి, శత్రువు గురించి ప్రార్థన చేయండి, మోకాళ్ళు వేసి ప్రభువా ఆడు కాళ్ళు అడిపోవాలి, ఏళ్ళు ఊడిపోవాలి, అసలు మామూలుగా తోలు మొత్తం పైనుంచి కింద దిగజారిపోవాలి ప్రభువా, ఆడు నా కళ్ళ ముందు టపేలను పేలిపోవాలి ప్రభు, వాడు తలకాయ నేను చూస్తుండగా. అది నేను చూసి ఏం చేయాలి? దీపావళి టపాసులు తెచ్చుకుని కాల్ చేయాలి ప్రభువా, కాల్ చేసుకుని వాటితో నేను కూడా అంటించుకుని తగిలిడిపోతాను ప్రభు. ఇదే మన ప్రార్థన, దిక్కుమాలిన ప్రార్థన. ఎప్పుడు చూసిన ఎదుటివాడు నాశనమే మనకి. అది కాదు, దేవుని కన్విన్స్ చేయడంలో ఎంత నేర్పరగా ప్రార్థన చేసాడు చూడండి. ఆ ప్రార్థన ఎంత గొప్పగా ఉండదు చూడండి. ఆ ప్రార్థన, ఆయనకి శ్రమలు వచ్చినాయి. దావీదు గారి శ్రమలు లేవా? ఆయనకి శ్రమలే. ఆ శ్రమల్లో ఆయన చేసిన ప్రార్థన ఎంత తెలివిగా ప్రార్థన చేసాడు చూడండి. ఎంతసేపు నా మీద కోపంతో ఉంటాం? ఈ ప్రార్థన మీరు చేయండి, మీకు సమాధానం రాకపోతే అడగండి. మీ సమస్య ఏదైనా నాకు అనవసరం, మీ ఇబ్బంది ఏదైనా నాకు అనవసరం. మీరు మోకాళ్ళు నుంచి ప్రభువా నా ఆయుష్ ఎంత ఇచ్చావు చెప్పు. నాకేమన్నా 100 ఏళ్ళు ఇచ్చావా? పోనీ 200 ఏళ్ళు ఇచ్చావా? పోనీ లేదు తర్వాత 100 ఏళ్ల తర్వాత నాకు ఇస్తానంటే నీకు ఏమి ఇచ్చావు? నా ఆయుష్ ఎంత? 100 ఏళ్ళు నేను బతికిన, మా చుట్టూ ఉన్న వాళ్ళు బతికినవారు ప్రభువా, వీళ్ళు చంపేసే రకం వీళ్ళు. నా ఆయుష్ ఎంత? ఏంటి అబ్రహాము గారికి 175 ఏళ్ళు ఇచ్చాడు కాబట్టి 100 ఏళ్ళ కొడుకునిచ్చా నా ప్రాబ్లం లేదు. మనకెంత ఇచ్చాడు? మనకెంత ఇచ్చాడు చెప్పండి? రేపు వద్దని గ్యారంటీ లేదు మనకి. ఇంతలో కనబడి అంతలో. నా లైఫ్ ఏంటో నాకు తెలియదు, నువ్వెంత ఇచ్చావు నాకు? నా ఆయుష్ ఎంత? ఇంకా ఎన్ని రోజులు ఈ కన్నీళ్ళు, ఎన్ని రోజులు ఈ బాధలు, ఎన్ని రోజులు ఇబ్బందులు. దయచేసి దయచేసి నన్ను కరుణించవా, నన్ను కరుణించవా. దేవుడికి ప్రార్థన చెయ్యగానే నచ్చేసాడండి. అందుకే దావీదు లైఫ్ అంతా మనం చూసినప్పుడు దేవునితో గోజాడి ఆయన తెచ్చుకున్నటువంటి ఈవులన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. పాపం చేశాడు, దేవుడు కోపం వచ్చింది, కొట్టాడు. ఆ దెబ్బలు తిని కూడా మరలా లేచి నిలబడింది ఎవరు తెలుసా? దావీదు గారు. అక్కడ ఆయన నాడు ఆయనకు తెలుసు.
శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను ఎలా తట్టుకుని నిలబడాలని తెలుసు. శ్రమల్లో దేవుణ్ణి ఎలా వేడుకోవాలని తెలుసు. అందుకే శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలన్న సంగతి మనకు తెలుసు. కానీ చెయ్యాల్సిన ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? దావీదు గారిలా కొన్నిసార్లు దేవుడి మీదే కోపం వచ్చేస్తుంది మనకి. ఆ దేవుడు ఉన్నాడా లేడా? ఇంకో విషయం చెప్పనా మీకు, యోబు గారు కోపం వచ్చి దేని తిట్టాడు? తన పుట్టినరోజుని తిట్టాడు. మనం కూడా చాలాసార్లు మన పుట్టినరోజుని తిడతాం. ఏ పుట్టినరోజు? అమ్మ గర్భం నుంచి వచ్చిన పుట్టినరోజుని తిట్టం మనం. ఏం తిడతాం తెలుసా? నీటి మూలంగా పుట్టని చూసారా? ఆ బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి నా బతుకంతా ఇలా అయిపోయిందండి. నా జీవితంలో ఏదీ కలిసి వస్తలేదు. ఆ దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి నా బతుకు ఇలా అయిపోయింది. ఏ రోజైతే ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నా జీవితం ఇలా, నా బతుకంతా కన్నీరే. ఎప్పటి నుంచి? నేను పుట్టిన దగ్గర నుంచి. ఏ పుట్టుక? బ్యాప్టిజాన్ని దూషించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? బ్యాప్టిజాన్ని దూషించిన వాళ్ళు. అనవసరంగా తీసుకున్నాడు బ్యాప్టిజం. తీసుకోకపోయినా బాగుండు. ఆ రోజు అనవసరంగా ఆడు బలవంతంగా మీటింగ్ తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళకపోయినా బాగుండు. ఆ మీటింగ్కి వెళ్ళాను, ఆ వాక్యం నన్ను వినకపోయినా బాగుండు. ఆ విన్నప్పుడు ఏదో అనిపించింది, వెళ్ళిపోయి మునిగేశాను, మునగకపోయినా బాగుండు. నా బతుకు బాగుండు. అనవసరంగా నమ్ముకున్నాను. ఏ పుట్టుకుని తిడుతున్నావు నువ్వు? ఏ పుట్టుకుని దూషిస్తున్నావు? యోబు గారైనా తన శరీర సంబంధమైన పుట్టుకుని దూషించాడు. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసేది తెలుసా? ఆ రోజు దెయ్యంగా నన్ను ఎందుకు వదిలేసాడు తెలియదండి. అనవసరంగా వెళ్ళి ఎవరో దొరికేశాను? దేవుడు దొరికేశాను. ఆ రోజు ఎవడో నన్ను కాపాడలేదు. ఎందుకంటే ఆ బ్యాప్టిజం దగ్గరికి వెళ్ళకపోతే బాగుండు, మారకపోతే బాగుండు, నా బతుకు బాగుండేమో అని ఏడ్చేవాళ్ళు ఈరోజు బ్యాప్టిజాన్ని కూడా ద్వేషించేవాళ్ళు, దూషించేవాళ్ళు ఉన్నారు. మీ శ్రమలను బట్టి మీకు కోపం రావచ్చు, కానీ శ్రమల్లో మనకు ఉండాల్సింది ఏంటి తెలుసా? ఓపిక. ఏజ్కేల్ గారికి కూడా కోపం వచ్చింది. ఆ కోపం ఎలా ఉంటుంది తెలుసా అండి? దేవుడు ఎలా అంటాడు, ఈయన బంధించి తీసుకుపోయారు, చెరసాల్లో పడేశారు, చెరలో పెట్టేశారు. దేవుడు వచ్చి అంటాడు ప్రత్యక్షమే, నీకు ఏం కనబడుతుందో ఓ పుస్తకం తినే అన్నాడు. తినేసాడట. ఇప్పుడు వెళ్ళి ఏం చేయి? ఆ ప్రజలకు వెళ్ళు వాక్యం చెప్పు అంటున్నాడు. ప్రజలకు వెళ్ళు వాక్యం చెప్పు. మీరు గమనించండి, ప్రజలకు వెళ్ళు వాక్యం చెప్పమన్నాడు కదా. ఈయన ఎక్కడ పెట్టాడు దేవుడు? ఈయన ఎక్కడ పెట్టాడు చెప్పండి? చెరసాలు. ఈయన ఎవరు? నీతిమంతుడా? పోనీ చెరకు అప్పగించిన వాళ్ళందరూ దుర్మార్గులు అనుకుందాం. వాళ్ళు పాపం చేశారు కాబట్టి చెరకు అప్పగించేశాడు. ఏజ్కేల్ గారు ఏం పాపం చేశాడని అప్పగించాడు? ఏమన్నా పాపం చేశాడా? పాపం చేయలేదు. పైగా అంటాడు, ఇదిగో మీరు చేసిన పాపం బట్టే దేవుడు ఎలా మీ మీదకి శిక్షణ రప్పించాడు. మీరు ఇప్పుడైనా మార్పు చెంది దేవుని వేడుకోండి. కాబట్టి దేవుడు మీకు ఏం చేస్తాడు? మిమ్మల్ని దేవుడు మరలా ప్రేమిస్తాడని చెప్పి ప్రకటించమంటున్నాడు. పోనీ ఈయనకి ఏమైనా పంచపక్ష పర్వాణాలు ఉన్నాయా ఏజ్కేల్ గారికి? ఈయన కూడా తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? అదే చెరసాల్లో, అదే చెరలో పడేసి ఈయన కూడా అలాగే బాధ పెడుతూ అంటాడు, వెళ్ళి ప్రకటించాడు. ఈయనకి ఏమైనా కడుపు నిండుగా తిండి పెట్టాడా? ఈయనకి ఏమైనా రాజమండ్రిలో చోటిచ్చాడా? ఏమిచ్చాడని చెప్పమంటున్నాడు. ఎందుకు చెప్పాలి? ఏజ్కేల్ గారికి అదే కోపం వచ్చింది, చెప్పమన్నాడట. చెప్పలేదు ఆయన. ఎందుకు చెప్పాలి? మరి మండిపోదు కడుపు? భక్తిహీనుడికి అదే శిక్ష, భక్తుడికి అదే శిక్ష. భక్తిహీనుడు అదే చెరలో ఉన్నాడు, భక్తుడు కూడా అదే చెరలో ఉన్నాడు. మండిపోయిన ఆయన చెప్పలేదట. చూడండి ఏమంటున్నాడు, చూడమాట ముగించేసుకుందాం. ఏజ్కేల్ గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాటలు 3వ అధ్యాయం అనుకుంటా. ఏజ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం నుంచి రాయబడుతున్నట్టు మాట. అంతలో ఆత్మను ఎత్తుకుని పోగా యెహోవా ప్రభావము స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలముల నుండి ఆర్భాటముతో నా వెనక పలుకుట నేను వింటిని. మరియు జంతువుల రెక్కలో ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును, వాటి పక్కనున్న చక్రముల ధ్వనియు, గొప్ప సందడి జరుగుచున్నట్టుగా నాకు వినబడెను. ఆత్మ నన్నెత్తి తోడుకొని పోగా
నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత ఏమొచ్చింది ఈయనకి?